నేను నిజాలు మాట్లాడుతూ ఉంటే కొందరికి మండుతూ ఉంటుంది. మండి వీళ్ళు ఏమి చేయలేక ట్రోలింగ్ చేసి సురకానందం పొందుతూ ఉంటారు అంతే. గుర్తుపెట్టుకోవాలి, సత్యము అనేది లోకాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ధర్మము అనేది భగవంతుడి దగ్గరికి మనల్ని చేర్చుతుందండి. ఆ ధర్మం మనం తప్పనంత వరకు కూడా ఈ ట్రోలింగ్ బ్యాచ్కి భయపడాల్సిన పని లేదు. నన్నేదో ట్రోలింగ్ చేస్తున్నారు, నా ఛానల్స్ ఏదో పడిపోతున్నాయి, ఎక్కువ మంది చూడటం లేదు కాబట్టి మనకెందుకులే, తీయగా మాట్లాడదాము, బాగా మెత్తగా స్మూత్గా మృదువుగా మాట్లాడదాము అనేసి నేనేదో మారిపోతానని కళ్ళలో కూడా అనుకోవద్దు. సత్యభామ గోవింద సేవ ఛానల్లో ఆరంభంలో ఎలాగుందో తర్వాత అలాగా ఉంది, ఇప్పుడు కూడా అలాగా ఉంది, ఎప్పటికి కూడా అలాగే ఉంటుంది. ఆ నోటి నుండి ఎప్పటికీ నిజాలే బయటకు వస్తాయన్నమాట. వీటికి జవాబు చెప్పలేని వాళ్ళు హిందూ ద్వేషగా చిత్రీకరించి ట్రోలింగ్ చేస్తూ ఉంటారు అంతే తప్ప సత్యాన్ని వీళ్ళు మార్చలేరు. నా నోటి నుండి మాత్రం ఎప్పుడూ సత్యమే వస్తుంది. ఇప్పుడు మీకు కొన్ని అత్యంత అద్భుతమైన వీడియోస్ చూపిస్తాను. సమాజం ఎందుకు ఇలా తగలడిందో కూడా మీకే అర్థమవుతుంది. దానికంటే ముందు ఒక విషయం అండి. ఒకప్పుడు తమిళనాడులో పెరియార్ రామస్వామి అనే ఒక పెద్ద ఆయన ఉండేవాడు. అతను మామూలుగా పూజలు అవన్నీ చేసుకుంటూ భగవంతుడి పట్ల విశ్వాసం ఉంచి భగవంతుడిని నమ్మే కుటుంబంలో పుట్టిన వ్యక్తే. ఆ వ్యక్తి ఒక యవ్వనంలో యువకుడుగా ఉన్నప్పుడు కాశీ యాత్రకు వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో హోటల్స్ ఉండేవి కాదు. అంటే మనకు శాస్త్రాలలో అన్నం అమ్మడం అనేది నిషేధం, పాపం కిందకు వస్తుంది. ఆ రోజుల్లో పూటకోల ఇల్లు ఉండేవి, హోటల్స్ లేకపోయినా సరే. అవి కూడా కాశీ లాంటి క్షేత్రాల్లో ఉండేవి కాదు. ఎందుకంటే తీర్థక్షేత్రాలలో పుణ్యక్షేత్రాలలో అన్నం అమ్మడం మహాపాపం కాబట్టి అన్నదాన సత్రాలు ఉండేవి, పూటకోల ఇల్లులు హోటల్స్ ఉండేవి కాదు. ఆ రోజుల్లో ఎవరైనా సరే భోజనం చేయాలంటే అన్ని వర్ణాల వారు కూడా షర్టు వేసుకోకుండా భోజనం చేసేవాళ్ళు అనమాట. అంటే పంచోధోవతో ఉంటుంది కదా కింద, పైన షర్టు వేసుకోకుండా భోజనాలు చేయడం అలవాటు. ఇప్పుడంటే అందరూ వేసుకుంటారు అనుకోండి. సరే, అక్కడ ఒక అన్నదాన సత్రం ఉంది. ఈ యువకుడుగా ఉన్న పెరియార్ రామస్వామి భోజనం చేయడానికి ఆ సత్రంలోకి వెళ్ళాడు. అతడి ఒంటి మీద యజ్ఞోపవీతము లేదా జంధ్యము లేదనమాట. జంధ్యం లేకపోతే మీకు ఇక్కడ అన్నం పెట్టము అనేసి అతన్ని గెంటేశారనమాట. అతడు యువకుడు ఆకలితో ఉన్నాడు. సరే, బయటకు వచ్చి చూస్తే అన్నదాన సత్రం బయట ఒక బోర్డు మీద శుద్ధ మొక్కతోటి ఈ అన్నదానానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి కదా. దాంట్లో అంతారెడ్డి గారు, నాయుడు గారు, ఫలానా గారు అనేసి ఈ బ్రాహ్మణేతరులు ఎవరైతే ఉంటారో, జంధ్యాలు వేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు రాసి ఉన్నాయి. లోపలికి వెళ్తే అన్నమేమో వీళ్ళకి జంధ్యాలు ఉన్న వాళ్ళకి పెడుతున్నారు, ఇతర మనుషులకి ఆకలి వేస్తున్నా సరే పెట్టట్లేదు. ఇతని ఆకలి తట్టుకోలేక కుర్రవాడు కదా తెలివితేటలు ప్రదర్శించి ఓ జంధ్యం తెచ్చుకొని తాను కూడా వేసుకొని మరలా అన్నదాన సత్రంలోకి వెళ్ళబోయాడు. ఇంతకుముందు గుర్తుపట్టిన వాళ్ళు మళ్ళా గుర్తుపట్టి వేధవా ఇలాంటి పనులు చేస్తావా అనేసి రెండు బీకి బయటకు నెట్టేశారు. ఏం చేస్తాడు, ఇక దొరికింది ఏదో తినేసేసి ఆ కాశీ దర్శనం చేసుకుని వచ్చేసాడు. ఆ పెరియార్ రామస్వామి హేతువాద అయిపోయాడు. దేవుడు అనేవాడు లేడు అనేసి తనకు తాను ఆ విధంగా భావించుకొని ఒక విప్లవకారుడు అయిపోయాడు. అక్కడ నుంచి ఒక విప్లవం ఆరంభం అయిపోయింది తమిళనాడులో. ఈ పెరియార్ రామస్వామి నాస్తిక భావజాలాన్ని అవలంబించే వాళ్ళు ఈరోజు లక్షల మంది తమిళనాడులో ఉన్నారు. ఒక పెద్ద రాజకీయ పార్టీనే తమిళనాడును శాసిస్తుంది. దేవుడు లేడు, నేను నమ్మను అని చెప్పిన ఈ పెరియార్ రామస్వామి దళితులు దేవాలయ ప్రవేశం చేయాలని వాళ్ళ హక్కుల కోసం మాత్రము ఒక పెద్ద ఉద్యమమే చేశాడు. ఆ విషయాన్ని మనం కరెక్ట్గానే చెప్పుకోవాలి. ఈ పెరియార్ రామస్వామి చేసిన ఇంకొక అఘాయిత్యం ఏంటంటే, రామాయణము ఏదో తమిళనాడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉందని, తమిళనాడు వాళ్ళందరినీ కోతులుగా పోల్చిందని, ఆ విధంగా మరి ఇతడి చెవికి ఎవరెక్కిచ్చారో తెలియదు కానీ రామాయణం మీద కక్ష పెంచుకొని రామాయణాన్ని తమిళనాడులో తగలబెట్టించారు. తగలబెట్టినప్పుడు మరి తమిళనాడు ప్రాంతంలో ఉన్న ఈ పీఠాధిపతులు స్వామీజీలు ఎవరు పట్టించుకోవడం ఎదురకుండా మాకెందుకులేని ఊరుకున్నారు అనమాట. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పరమ పూజ పెద్దజేరు స్వామి వారికి ఆ విషయం తెలిసింది. ఎక్కడ రామాయణాన్ని తగలబెట్టారో అక్కడికి వెళ్ళేసేసి అక్కడ ఏదో ఒక శ్రీరామ యజ్ఞము చేసేసి తర్వాత అతన్ని కలిసి, నాయన నీవు నేర్చుకున్నది నీకు అర్థమైంది, ఇది నీకు ఎవరు చెప్పారో తెలీదు, రామాయణంలో ఈ విధంగా లేదనేసి ఆ పెరియార్ రామస్వామి వేసిన ప్రతి ప్రశ్నకి కూడా జాగ్రత్తగా సహనంగా పూజ స్వామివారు సమాధానాలు చెప్పిన తర్వాత ఆ పెరియార్ రామస్వామి సంతృప్తి పడ్డాడు. స్వామివారిని గౌరవించారు. నేను ఇన్ని సంవత్సరాల పాటు ఈ విధానాన్ని అనుసరించి వస్తున్నానంటే పెద్దవాడిని అయిపోయాను, ఇప్పుడు నేను నా విధానాలు మార్చుకోలేరు అనేసి చెప్పి సెలవు ఇవ్వడం జరిగింది. అక్కడికి అయిపోయింది. అసలు ఈ పెరియార్లు ఎలా తయారవుతున్నారు, ఎందుకు తయారవుతున్నారు, ఏ పరిస్థితులు కూడా తయారవుతున్నారు, ఇది మన వాళ్ళు మాట్లాడరండి. మన బంధువులు ఉన్నారు కదా, ధర్మ పోరాటం, ధర్మం కోసం, దేశం కోసం, వీళ్ళు అసలు మాట్లాడరు. వీళ్ళు ఎంతసేపటికి ఏమంటారంటే ఆ పెరియార్ అనేవాడు ఒక నీచుడు, ఆ పెరియార్ భావజాలం నీచమైనది, ఆ పెరియార్ ఫాలోవర్స్ మొత్తం నీచులు 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 నీచులు, ధర్మానికి హానికరం. ఒక వ్యక్తి ఎందుకు నీచుడయ్యాడు, ఏ కారణాల వల్ల, ఏ పరిస్థితుల వల్ల నీచుడయ్యాడు అన్న విషయం వీళ్ళు చెప్పగలిగితే, వీళ్ళ నోట్ల నుండి ఆ నిజం వస్తే
ఇంకా పెరియారు తయారవకుండా ఉంటారు. వీళ్ళ నోట్లో నుండి ఆ నిజం ప్రాణం పోయినా సరే రాదు. ఈ నిజాలన్నీ సత్యభామ నోట్లో నుండి వస్తాయి. అందుకనేసేసి వీళ్ళకి బాధ, కడుపు మంట. ఏ విధంగా సత్యభామని యూట్యూబ్లో సోషల్ మీడియాలో లేకుండా చేద్దామా? అది వీళ్ళ తాతల ముత్తాతల తరం కూడా కాదు. పెరియార్లు ఎందుకు తయారవుతున్నారు? ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోస్ చూపిస్తా. మాలా మాదిగ వెధవలకి అర్చకత్వం ట్రైనింగ్ ఇస్తున్నారా అనేసి ఒక పండితోత్తముడు తిడుతున్నాడు, వినండి. ఇంకొకటి కూడా అడుగుతానండి, శివకేశవులకి ఇంత వ్యత్యాసం చూపిస్తూ శివుడు అంటే పడని వ్యక్తులు మరి మాలమాదిక విధవులందరికీ కూడా ఉపనయనాలు చేస్తూ వాళ్ళని కలుపుకుంటున్నాడే, ఎక్కడ మరి వ్యత్యాసం కలగలేదా అండి? వైష్ణవులు మేము ఎంత నిష్ఠాగరిష్టలు అంటున్నప్పుడు వాళ్ళకు ఉపనయనం చేసి వాళ్ళనేమో కూర్చోబెడుతున్నాడే ప్రతి గుళ్ళో కూడా. ఇంకా ఎక్కడండి మరి? విన్నారు కదండి, ఒక పండితోత్తముడు మాట్లాడుతున్న ఆడియో ఇది. తర్వాత అతగాడికి కాల్ చేయడం జరిగింది. మాలామాదిగా వెధవలకి అనే మాట చూసారా? వెధవలికి అనేది నేను అనలేదు, యాడ్ చేశారని కవర్ చేశాడు. అదే ఫ్లోలో వచ్చేసింది, మాలామాదిగ వెధవలకి అనేసి ఫ్లోలో వచ్చేసింది. తర్వాత కవర్ చేస్తే నాలుగు ఖర్చుకుంటే ఉపయోగం. ఇలాంటి వాళ్ళ వలన పెరియార్లు లక్షలాది మంది తయారవుతారండి పవిత్ర భారతదేశంలో. ఇప్పుడు చిన్నజీయర స్వామి వారు దళిత గిరిజన అర్చకులకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అలా ఎంతో మందిని ట్రైన్ చేశారు. వాళ్ళందరూ కూడా మారుమూల ప్రాంతాల్లోనూ గ్రామాల్లోనూ వాళ్ళు ఉండే వాడల్లోనూ గిరిజన ప్రాంతాల్లోనూ ఈ పూజా సంస్కారాలు ఏమి లేకుండా ఏదో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, జీర్ణం అయిపోయిన గుళ్ళు ఉంటాయి, చెట్ల దగ్గరే అమ్మవారిని వేసేసి పూజిస్తూ ఉంటారు గ్రామ దేవతల్ని. అక్కడ వీళ్ళెవ్వరూ బ్రాహ్మణులు పూజలు చెయ్యరు కాబట్టి అవి అలాగే పడుంటున్నాయి. అక్కడ ఉండే వాళ్ళకి పూజలు ఎలా చేసుకోవాలో తెలియదు. దేవుడు అనే ఒక ఆధారం, ఒక ఆలంబన ఎవరికైనా మనిషికి ఉండాలి. అది లేని పరిస్థితిలో ఈ మత మార్పిడి చేసేవాళ్ళు కాస్త అక్కడ ఎక్కువ ప్రచారం చేయడము, వీళ్ళు తేలిగ్గా మతం మారిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. మత మార్పిడి ముఠాలు ఆగడాలు సృష్టిస్తున్నాయి. వాళ్ళు వచ్చేసి వేలాదిగా లక్షలాదిగా హిందువులు మతం మార్చుతున్నారు అనేసి మరలా వీళ్ళే బాధపడతారు. అక్కడ పరిస్థితులను సరిచేసి వాళ్ళు ఉండే ప్రాంతంలో వాళ్ళ తాలూకానే ఒక ఆ శ్రద్ధ పద్ధతి ఉన్న వ్యక్తికి, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తికి చక్కగా ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ప్రాంతంలో నువ్వు పూజ చేసి మీ వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా నువ్వు చెప్పు. దేవాలయము ఒక ఆలంబనగా పెట్టుకుని అందరినీ దగ్గరికి తీస్తే అందరికి అర్థమయ్యేలా చెప్పగలిగితే మతాలు మారకుండా ఉంటారనేసి ఒక ప్రయత్నం చిన్నజీయర స్వామి వారు చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదిగో ఈ పండితుడు అని చెప్పుకుంటున్న ఈ వ్యక్తికి ఎంత కడుపు మంటగా ఉందో చూడండి. మాలామాదిగ వెధవలకి ఉపనయనాలు చేసి అన్ని గుళ్ళల్లో కూర్చోబెడతారా అంటే మాలామాదిగలకి పక్కన ఏదో ఒక బూతు పెట్టకుండా మనం మాట్లాడం. మాలామాదిగ అన్నప్పుడు పక్కన ఆటోమేటిక్గా బూత్ తగిలించాల్సిందే. వాళ్ళు మన మనుషులు కాదు, వాళ్ళు పవిత్ర భారతదేశంలో పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు మన రక్తము కాదు. పెరియార్లు ఊరికే తయారవ్వట్లేదండి సమాజంలో. ఎందుకు పెరియార్లు తయారవుతున్నారో చెప్పగలిగితే పెరియార్లు తయారవకుండా ఉంటారు. సరే, మన పెద్దలు పూజలు సామవేదం గురువు గారి ఒపీనియన్ ఒకసారి విందాం. అది అర్చకత్వానికి పరంపర ఉంటుంది, తెలుసుకోండి. ఇక్కడ పరంపరాగతంగా ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర నేర్చుకుని వీళ్ళు చేయడమే కాదు, వాళ్ళు చేసిన తపస్సు వాళ్ళ శరీరగతమై ఉంటుంది. వాళ్ళ ఆహారాలు, వాళ్ళ నియమాలు, వాళ్ళ గృహ విధానం, ఇంట్లో నడిచే పద్ధతి, ఇన్ని తేడాలు ఉంటాయండి. ఇది తెలియక సనాతన ధర్మం కొంతమంది చేతిలో ఉంది కనుక అలా కాకుండా విస్తారం చేయాలంటే అందరికీ అర్చకత్వం ఇచ్చేయాలి, లేకపోతే మతాలు మారిపోతారు అంటున్నారు. అసలు నిన్న మొన్నటి వరకు మతం మారకుండా ఉన్నటువంటి క్షత్రియ, వైశ్య, శూద్రాది వాళ్ళందరూ కూడా అర్చకులు అయ్యారండి. అర్చకులుగా ఉన్నారా? అయినా వాళ్ళు మతంలో ఉన్నారా? లేదు కదా. ఇక్కడ మతంలో ఉంచాలంటే అర్చకుల్ని చేయక్కర్లేదు. పైగా సనాతన ధర్మం లక్ష్యం అర్చకుడు కావడం కాదు, భక్తుడు కావడం, యోగి కావడం, ముక్తుడు కావడం. వాడు ఏ వర్ణంలో ఉన్నా వాడు దేవాలయానికి వస్తాడు, పూజ చేసుకుంటాడు. లోపలికి వెళ్ళి అర్చకత్వం చేస్తాను అంటాడా? అనకపోయినా ఈ వర్ణములు ఉన్నాయా లేవా? ఉన్నప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళకి వరకు అర్చకత్వం నేర్పేసి వాటి లేనిపోని విప్లవాలు తేవడం ఎందుకంటే ఇక్కడ అంటే విషయము అర్చకులు కావడం గొప్ప విషయం కాదు, భక్తులు యోగులు ముక్తులు కావడం గొప్ప విషయం. భక్తులు యోగులు ముక్తులు కూడా ఎలా అవుతారండి? ఒక యోగి అవ్వాలంటే, భక్తుడు అవ్వాలంటే, ముక్తిని పొందాలంటే దైవం గురించి తెలియాలి కదా. మారుమూల ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేవు. గిరిజన హరిజన ప్రాంతాల్లో సరిగ్గా గుళ్ళు లేవు. దేవుడి గురించి చెప్పేవాళ్ళు లేరు. అంబేద్కర్ కాలనీ అని ఒకటి ఉంటుంది. అంబేద్కర్ కాలనీ లోపల ఒక రామాలయం కట్టించామనుకోండి, ఆ రామాలయంలోకి ఇప్పుడు సామవేదం గారు ఒక అర్చకుడిని పంపగలుగుతారా? వాళ్ళు అక్కడే ఉండి ఉదయమో సాయంత్రం ఆ గుళ్ళో దీపారాధన అవన్నీ చేసేసి, ఆ పూజలు అవన్నీ చేసేసి, ఆ వచ్చే భక్తులు ఎవరైతే మాలా మాదిగా సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి చక్కగా తీర్థం ఇచ్చి సటారిచ్చి వాళ్ళ గోత్రాలతో పూజలు చేసి వాళ్ళెల్లో సత్యనారాయణ వ్రతమో వరలక్ష్మి వ్రతమో చేయించుకుంటాము రండి స్వామి అంటే ఈ పూజారి గారు వాళ్ళు ఇళ్ళకు పోయేసేసి వ్రతాలు చేయించి వస్తాడా? ఆలోచించండి ఒకసారి, నిజాలు మాట్లాడుకుందాం.
నిజమే కావాల్సింది. నిజం మాట్లాడుకుందాం. చెయ్యరు. మాల లేదా మాదిగా వెధవలు అనేసి వీళ్ళు తిడుతున్నారు కదా. ఈ మాల మాదిగ సామాజిక వర్గాల్లో ఎవరైనా ఆస్తికులు ఉండి భగవంతుడు విశ్వసించే వాళ్ళు ఉండి వారి ఇంట్లోకి వరలక్ష్మి వ్రతం చేయించుకోవాలి అనుకుంటారు. వారింటికి పోయి ఆ అంబేద్కర్ కాలనీలో వరలక్ష్మి వ్రతం చేయించి వస్తారా? మేము వెళ్ళమండి, మేము ముట్టుకోమండి, వాళ్ళు ఎస్సీలండి, ఇలాగా మనకంటూ హద్దులు ఉంటాయి. ఓకే, వాటిని మనం కాదంటారు. ఇప్పుడు మీరు ఆ హద్దులు దాటుకొని వచ్చేసి వాళ్ళతో చేరండి, వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళేసేసి పూజలు వ్రతాలు చేపించండి నేను చెప్పడం లేదు, మేము కూడా చెప్పడం లేదు. ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఆసక్తి ఉన్న వాళ్ళకి అర్చకతో ట్రైనింగ్ ఇస్తున్నారు. పరమ పూజ చెన్నజీర స్వామి వారు కూడా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆ నియమాలు అవన్నీ పాటించే వాళ్ళకి అర్చకతో ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ పుచ్చుకొని వాళ్ళు ఏమైనా మీరు కట్టించిన పీఠాల్లోకి మీరు కట్టించిన దేవాలయాల్లోకి దూరి పూజలను చేస్తున్నారా, లేదంటే ఇక్కడ దూరి మేము పూజలు చేస్తాం మీరు అవతలకు పోడని వాళ్ళు ఏమైనా ఉద్యమం తీసుకొచ్చారా? ఎందుకు ఊరికే నోరు పారేసుకోవడం వాళ్ళ మీద? వాళ్ళు ఏదో మారుమూల ఈ హరిజనులు వీళ్ళు ఉండే కాలనీస్లో అక్కడ వీళ్ళు ఈ పండితులు ఈ బ్రాహ్మణులు పూజలు చేయరు కాబట్టి వాళ్ళు ఏదో నేర్చుకొని అక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళు టీహడి వాళ్ళు గుళ్ళు కట్టేస్తున్నారు. ఆ గుళ్ళల్లో వీళ్ళే అర్చకులుగా ఉండేసేసి దేవుడికి ఏ విధంగా మామూలుగా పురాణ మంత్రాలతోటి ఎలాగా అర్చించాలి, వస్త్రాలు ఎలా కట్టాలి, అలంకారం ఎలా చేయాలి, ఎవరైనా భక్తులు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, పూజ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చక్కగా నేర్పిస్తున్నారు. వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి పూజ చేస్తూ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి మన గుడి ఉంది, మనకు సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీరు మతం మారకండి అనేసి వాళ్ళలో వాళ్ళే చెప్పుకొని ప్రచారం చేసుకొని మత మార్పిడులు అరకట్టడానికి ఒక ప్రయత్నం చేసుకుంటున్నారు. దానికి మీకు బాధ ఏమిటి సామవేదం గారు? అర్చకులు అవ్వడం ప్రయోజనం కాదు, ఒక కుటుంబ పరంపరలో వాళ్ళే అవ్వాలి, వాళ్ళకి ఆహార నియమాలు ఉంటాయి. యోగులు భక్తులు అవ్వడం ప్రయోజనం అంటే యోగులు భక్తులు అవనిస్తాము మనము? చెప్పండి, ఎట్లా అవుతారండి? గ్రంథాల్లో ఏముందో తెలియదు, భక్తి ఎలా చేయాలో తెలియదు, పూజ ఎలా చేయాలో తెలియదు, భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవాలో తెలియదు, ఎట్లా అయిపోతారండి? అర్చకత్వం చేయాలంటే ఒక కుటుంబ పరంపర సాంప్రదాయము నిష్ఠ అనేసి మీరు నిష్ఠల గురించి మాట్లాడుతున్నారంటే దయచేసి మీరు నిష్ఠల గురించి మాట్లాడకండి సామవేదం గారు. బెంగాల్ ఒరిస్సాలో ఎంతమంది పూజారులు ఉన్నారో ఆలయాల్లో మొత్తం అందరూ చేపల్ని జలపుష్పం అనే పేరుతో తీరేస్తారండి. జలపుష్పము ఇది సముద్రం ప్రసాదించిన ప్రసాదము, ఇది శాకాహారం అనే పేరుతోటి చేపలు లాగించి పడేస్తారు ఒరిస్సా బెంగాల్లో ఉండే బ్రాహ్మణులందరూ. ఆల్మోస్ట్ కాళీ ఆలయాల్లో ఇలాంటి కొన్ని ఆలయాలలో పనులు చేసే బ్రాహ్మణులు మేకలు ఇవన్నీ కూడా కట్ చేస్తున్నప్పుడు అమ్మవారి ప్రసాదంగా భావించి మాంసాహారం తీసుకుంటున్నారండి సామవేదం గారు. కాదని నిరూపించండి చూద్దాం. ఉత్తరాది రాష్ట్రాలు ఎంతమంది పూజారులు ఉన్నారో మధుర, బృందావనం, అయోధ్య, ద్వారక పరమ పవిత్రమైన వైష్ణవ క్షేత్రాలతో సహా నేను నిజం చెప్తున్నాను, పూజారులందరూ నోట్లో గుట్కాలు పాన్పరాకులు వేసుకోకుండా దేవుడికి ఆరతి కూడా ఇవ్వరు. కాదని నిరూపించండి చూద్దాం. నిరూపించండి, నా మాటలు వెనక్కి తీసుకొని మీకు సరి చెప్తాను నేను. ఉత్తరాది రాష్ట్రాలు ఎంతమంది పూజారులు ఉన్నారో మొత్తం అందరూ గుట్కాలకు బానిసలు అయిపోయారు. రాజా కైనీలు గుట్కాలు నోట్లు వేసుకోకుండా ఉత్తరాదిలో పూజారులు బహు అరుదు. కాశీలో పోయి చూడండి, ద్వారక పోయి చూడండి, మధుర పోయి చూడండి, బృందావనం వెళ్ళి చూడండి, అయోధ్యలో చూడండి, నోట్లో గుట్కాలు వేసుకొని బొగ్గను పెట్టుకొని ఆరతులు ఇస్తూ ఉంటారు దేవుడికి. ఆహార నియమాలు నిష్టలు ఈ కలికాలంలో ఎవరో ఉండుంటారు మహానుభావులు, ఉండరని కాదు, మేము మొత్తం అలాగే ఉంటాము, ఇంకొకడు ఉండడు కాబట్టి వాడు అర్చకుడు అవ్వకూడదని మాట చాలా తప్పండి సామవేదం గారు. అర్థమవుతోంది కదా? నేను నిజాలు మాట్లాడుతున్నాను, సమాజం గురించి మాట్లాడుతున్నాను, సామాజిక స్థితిగతుల గురించి మాట్లాడుతున్నాను. పూజారులు తప్పులు చేయడం లేదా? తప్పు ఒప్పు అనేది ధర్మం అధర్మం మనిషి మానసిక స్థితిని బట్టి ఉంటాయి కానీ మా క్యాస్ట్లో మొత్తం ఇలాగే మేము చాలా నియమాలు పాటించేస్తాం, మిగతా వాడు అలా ఉండడు కాబట్టి వాడు అర్చకుడు కావడానికి వీళ్ళదనే మాట చాలా చాలా తప్పండి. మొన్న రామనాథ శర్మ అనే ఒక పూజారి మచిలీపట్నంలో రాముల వారి గుడిలో పూజారండి. 17 సంవత్సరాల తన ఇంట్లో అద్దెకుంటున్న ఆడపిల్ల నీ రేప్ చేసి లైంగికంగా వేధిస్తే 4 నెలల కడుపు వచ్చిందండి ఆ పిల్లకి. వీళ్ళు ఎవ్వరూ నోరెత్తి మాట్లాడలేదండి ఆ విషయం. సనత్ నగర్లో అప్పట్లో ఒక పూజారి ఒక వివాహిత భర్తను వదిలేసిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకోమనేసి హత్య చేసి పడేశాడండి. ఇంకొక వినాయకుడి గుడిలో పూజారి రెగ్యులర్గా నగలు వేసుకొని గుడికి వస్తున్న ఒక మహిళ భక్తురాల్ని నగల కోసం అనేసి గుడి దగ్గర చంపి పడేశాడండి. తమిళనాడులో మొన్న ఒక పూజారి గుడికి వస్తున్న చిన్న చిన్న పిల్లలండి మగ పిల్లలతోటి హోమోసెక్సువల్ వేసేసి అసలు ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిందండి. మొన్న ఒక ఆలయంలో గర్భాలయంలో పూజారులు దాగి మద్యం బాటిల్స్ దాచి పెడితే అవి పోలీసులు వెళ్ళేసేసి బయటకు తీశారండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. నిజాలు మాట్లాడితే కాలుతూ ఉంటుందండి కొందరికి, కానీ ఇవి నిజాలండి, తెలుసుకోవాలండి. అమ్మ పెట్టద్దు అడుక్కొని తిననివ్వదు అన్నట్లుగా ఉంది వీరు చెప్పే మాటలు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, లేదంటే గిరిజన దేవతలు, గ్రామ దేవతలు,
లేదంటే దళిత కాలనీలు, హరిజన కాలనీస్లో ఉండే చిన్న చితక గుళ్ళు ఉంటే ఆ గుళ్ళల్లో మీరు పూజలు చేస్తారా సామవేదం గారు? మీరు పూజారుల్ని పంపిస్తారా అక్కడికి సామవేదం గారు? మీరు పంపించరు. వాళ్ళు ఏదో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ చిన్నజీర స్వామి వారు తిప్పలు పడుతున్నారు ఎట్లాగో. ఆ ప్రాంతాల్లో కూడా ఎవరైతే కాస్త కొంచెం సాత్వికమైన మనస్సు ఉండి శాకాహారం తీసుకొని మాంసాహారం విడిచిపెట్టి కాస్త పద్ధతిగా ఉండి వీటి మీద ఈ నియమాలు ఇవన్నీ పాటించగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి శిక్షణలు ఇచ్చేస్తే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళే కాపాడుకుంటారు. మత మార్పిడిలు ఆ విధంగా మనం అరికట్టవచ్చు అనేసి వారి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే మళ్ళీ అందరిని అర్చకులు చేస్తారా, అందరినీ గొళ్ళలో తెస్తారా? మాకంటూ మా కుటుంబాలకు నియమాలు అన్నీ ఉంటాయి, ఎదుటి వాళ్ళకు ఉండవు. అర్చకులు అవడం గొప్ప కాదు, యోగులు భక్తులు మోక్షానికి వెళ్ళడం గొప్ప. అంటే యోగులు భక్తులు మోక్షానికి ఎలా వెళ్తారండి? ఎలా వెళ్తారండి? మనం నేర్పము కదా వాళ్ళకి. మనం మంత్ర దీక్ష ఇస్తామా? ఇవ్వము. పోనీ వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఇళ్ళలో వ్రతాలు అవి ఏదైనా చేసుకుంటాము అని పిలిస్తే మనం వెళతామా? వెళ్ళము. అక్కడ ఉండే కాలనీలలో ఏదైనా చిన్న చిన్నగా గుళ్ళు ఉంటే ఒక పూజారిని పంపించి మీ బోటు వాళ్ళు అక్కడ పూజలు చేపిస్తారా? చేయించారు. ఎలా యోగులు మహాత్ములు అయిపోతారండి సామవేదం గారు? ఆలోచించండి, మీరు ఆలోచించండి ఒకసారి అక్కడ దీక్ష తీసుకుని అర్చకత్వము చేస్తూ ఉన్న మీరు తిట్టే ఈ మాలా మాదిగా సామాజిక వర్గాల వారు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధలు ఏంటి ఒకసారి వినండి. నాకు దీక్ష తీసుకున్న మొదటి సంవత్సరం నుంచే కొంచెం సమస్యలు ఎదురుకావడం జరిగింది. ఎందువల్ల అంటే నేను ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. నన్ను కొంచెం దూరం పెట్టడము, పూజలకు సరిగా రానియకపోవడము. ఆధ్యాత్మికంగా ఏం చెప్తారు? ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తను ఎంతో ఇష్టంగా నియమాలు పాటిస్తూ ఆహార నియమాలన్నీ పాటిస్తూ నేను ఇది నేర్చుకోవాలి అనేసి ఆ దారిలో వెళ్ళాలి, ఆ సాధన చెయ్యాలి అనే ఒక నిష్ఠతోటి వచ్చేసి చక్కగా అవన్నీ కూడా అర్చకతో ట్రైనింగ్ అన్నీ కూడా తీసుకొని యోగా చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, వేకువజామున లేసి స్నానం చేయడము, మడిపంచలు ఎలా కట్టుకోవాలి, ప్రతిదీ కూడా A to Z నేర్చుకొని గుళ్ళోకి వెళ్ళినా సరే ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు నువ్వు మాదివాడివి, నువ్వు చేయడం ఏమిట్రా అనేసి వేధించారు నన్ను కులం పేరుతో అని చెప్పుకొని బాధపడుతున్నాడు. అంటే వీళ్ళలోనే ఇంకొంచెం మేము పెద్ద సామాజిక వర్గం అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వీరు మాది అనుకోండి ఉదాహరణకి, వీళ్ళకంటే కొంచెం పైన కొంచెం బెటర్ అనుకునే వాళ్ళు ఇతను తిట్టిపోయాడు. ఎప్పుడండి మన సమాజం బాగుపడుతుంది? లేకపోతే బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు, లేదంటే ఒక ముస్లిం వాడు తీసుకొచ్చాడు ఈ పద్ధతి. మాకు అసలు కుల వివక్ష ఏదైనా మాట్లాడతారే, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయి దేశాన్ని ఖాళీ చేసి చాలా సంవత్సరాలు అయింది, మనం మారలేమా? మారాలనే ఆలోచనలో మనకి రావా? ఎన్నాళ్ళు బ్రిటిష్ వాడు కుల వ్యవస్థ పెట్టాడనుకుందాం, వాడే పెట్టాడనుకుందాము. మనం మారలేమా? సంస్కరించుకోలేమా? 9వ శతాబ్దానికి చెందిన నందనారు కథలో లేదా కుల వివక్ష? తక్కువ కులమని గుళ్ళోకి రానివ్వలేదు కదా. ఎప్పుడెప్పుడు అసలు చాలా ప్రాచీనమైన ఆళ్వారుల చరిత్రలో లేదా కుల వివక్ష? తిరుప్పాణాల వారు కూడా మొదట్లో గుళ్ళోకి రాలేదు కదా. నమ్మాళ్ళ వారు అయితే చెత్త చెట్టు కింద బ్రతికారు ఊరు చివర. బ్రిటిష్ వాళ్ళు కుల వివక్ష తీసుకొచ్చి పెట్టారు మనం ప్రచారం చేసేది. మన ప్రాచీన కావ్యాలు ఎన్నిటిలో మాలపల్లిల గురించి వివరణ ఉంది, మాలదాసుల గురించి వివరణ ఉంది. ఎప్పుడో రాశారు, ముస్లింలు కూడా రాకముందు రాసిన కావ్యాల్లో ఉన్నాయి ఇవన్నీ. వేదాపనులు స్వార్థంతో సంకుచిత భావంతో మనం చేసి ఇంకొకటి మీద రుద్దేస్తే చరిత్రను దాచాలన్నా సరే దాచిపెట్టలేమండి. మనం చెయ్యము, కొన్ని చోట్ల అర్చకత్వము చేసేవాళ్ళం చేయనివ్వము. నిష్ఠాగరిష్ఠులమని చెప్తారు, ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ఒక ఉపన్యాసంలో గరికపాటి గారు చెప్పారు, రాముడు కృష్ణుడి మాంసం తింటారు, మీరు ఎందుకు మానేస్తారు, మీరు కూడా తినండి, మీరు మానేశారు, మా కులంలో వాళ్ళు మొదలెట్టారు అనేసి. నిష్ఠ ఒకరికే కాదండి, ఎవరికైనా రావచ్చు. ఆ సాధనా మార్గంలో వెళ్ళడం ద్వారా, ఆ ఇంట్రెస్ట్ ఉండటం ద్వారా కష్టమైనా సరే కఠినమైన సాధనలో నియమాలు పాటించి ఎవరైనా సరే బాగుపడవచ్చు. శివభక్తులైన నయనారాల్లో ఎంతోమంది శూద్రులు పంచములే ఉన్నారు. విష్ణు భక్తులైన ఆడవారుల్లో ఎంతోమంది శూద్రులు పంచములే ఉన్నారు. నిష్ఠ, మంచి అలవాట్లు ఎప్పుడూ ఒకళ్ళ సొంతం కాదండి. నేర్చుకోవాలి, ఈ మార్గంలో పోవాలి అనుకునే ప్రతి ఒక్కరి సొంతం. అంతకంటే ఇంకా మాట్లాడాలని కూడా అనిపించడం లేదు. ఈ సమాజాన్ని ఉద్ధరించాలంటే ఒక 1000 మంది వివేకానందులు, ఒక 100 మంది రామానుజులు దిగి రావాలన్నమాట. ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి. పక్కన వాళ్ళ మీద పడి ఏడడం అనేసి మనం కడుక్కునే ప్రయత్నం చేద్దామండి. నైతిక విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించుకోవడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం. జై హింద్.